ఓం అస్మద్గురుభ్యో నమః. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం భగవద్గీతలోని 69వ శ్లోకం సంధానం చేసుకోబోతున్నాం. సర్వభూతానాం సమస్త ప్రాణులకు యా నిశా ఏది రాత్రియో తస్యాం ఆ సమయమునందు సంయమి జ్ఞానియోగువాడు జాగ్రత్త మేల్కొని ఉండును భూతాని ప్రాణులను యస్యాం ఏ సమయమునందు జాగృతి మేల్కొని ఉండునో ముని జ్ఞానియోగువాడు శానిస దాని రాత్రిక పశ్యతి చూచును. సకల ప్రాణులకు ఏది రాత్రియో ఆ సమయమున జ్ఞాని మేల్కొని ఉండు. సకల భూతము మేల్కొని ఉండు కాలం జ్ఞానికి రాత్రి సమయమే ఉండదు. జ్ఞాన యొక్క అజ్ఞాని యొక్క నిత్యదైనందిన ప్రవర్తనాశీలముల యొక్క పరస్పర విరుద్ధ స్వరూపం గురించి వాసుదేవుడు ఈ శ్లోకంలో వ్యాస భగవానుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ప్రతిభావంతులకు విశ్వవేదాంత కవి సార్వభౌముడు వ్యాసమహేంద్రుడు ఈ శ్లోకంలో విరుద్ధ భాషాలంకారం రాత్రింబవడు ఉపమానములతో పోల్చి చక్కగా విశదీకరించినాడు. జ్ఞానికి పగలుగా రెండు కాలం, అజ్ఞానికి రాత్రి కాలంగా గోచరం. అజ్ఞానికి పగలుగా రెండు కాలం, జ్ఞానికి అజ్ఞాన అంధకారం, జ్ఞానికి అంధకారమందరము రాత్రి కాలంగా గోచరం. ప్రకాశము జ్ఞానమును చిహ్నంగాను, చీకటి అజ్ఞానము చిహ్నంగాను ఈ శ్లోకమునందు వివరించబడుతున్నది. జ్ఞానికి జపతప ధ్యానాదులు నిత్యదైనందిన సాధనలో ఆత్మలకు ముఖ్య సాధనలుగా అతను భావించను. కానీ అజ్ఞానికి జ్ఞాన సాధనలు రుచింపవు. అతని దృష్టిలో ఈ ఆధ్యాత్మిక సాధనలు వ్యర్థములే అని భావించను. కనుక అతనికి అంధకార సదృశములు, జ్ఞానికి ప్రకాశవంతములకు జప తప జ్ఞాన సాధనలు, అజ్ఞానికి అంధకార బంధరములు రాత్రి వలె గోచరించిన భావం. అందువల్లనే జ్ఞానికి పగలుగా నుండి కాలము, అజ్ఞానికి చీకటిగా రాత్రి వలె నుండి వచనపడింది. అజ్ఞానికి భౌతిక భోగ విలాసములు, శబ్దస్పర్శాసింద్రులు జన్యసుఖములే పరమ ప్రీతిని కలిగిన కనుక ఇటు భౌతిక భోగ విలాసాలు అతనికి పగటి కాలంలో ప్రకాశం కాలను వర్ణించబడిన. ఇది క్షణభంగరములకు భౌతిక విలాసాలు జ్ఞానికి అంధకార సదృశ్యములుగా తోచును. కనుక అతనికి విషయభోగములు చీకటితో కూడిన రాత్రి ఉండదని తెలపబడింది. అజ్ఞానికి ప్రకాశవంతమునందు పగటి కాలం, ఆత్మావలోకనశీలుడు జ్ఞానికి రాత్రి ఉండదని శ్లోకం ఉపమానముగా తెలపబడింది. జ్ఞానం యొక్క అజ్ఞాన యొక్క నిత్యదైన జీవిత విధానం పరస్పర విరుద్ధము వెలుతురును చీకటి ఎంత తారతమ్యం కలదో జ్ఞానికి అజ్ఞానికి కూడా వారి జీవిత విధానంలో అంతంతగా భేదం కలదు. ఒకరిది ప్రకాశవంతమైన మార్గం పగలు, మరొకరిది చీకటి మార్గం రాత్రి. వీరిరువురి జీవితంపై రైలు పట్టాలలో సమానాంతరం హారిజంటల్ నుండిగా ఎన్నడను కలుసుకున్నావు. ఒకరిది ఊర్ధ్వగతి, ఒకరిదేమో ఊర్ధ్వగతి, రెండో వారిది అధోగతి. ఒకరిది వెలుగుబాట, రెండో వారిది చీకటి మార్గం. ఒకరిది ముక్తి పదం, రెండవ వారిది బంధన పదం. ఒకరిది బ్రహ్మానందనయం, మరి ఒకరిది సంసారకం. ఒకరిది అమృతనయం, రెండవ వారిది మృత్యుసాగరం. ఒకరిది పగలు, మరొకరి రాత్రి. కనుకనే వ్యాసదేవుడు ఈ దివ్య శ్లోకం రూపాలంకార భాషలో జ్ఞాన యొక్క అజ్ఞాన యొక్క జీవితంలో పగలు రాత్రి వలె పరస్పర విరుద్ధములుగా నిరూపించాడు. మంగళాశాసన ప్రేమదాచార్యం సర్వైశ్య పూర్వైరాచార్య సకృపాచాస్తమంగ స్వస్తి. జయ శ్రీరామ్.